ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నేడు నిందితుల పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ మిథున్ రెడ్డి వసతుల కల్పనను సవాల్ చేస్తూ జైలర్ వేసిన రివ్యూ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు 11 కోట్ల రూపాయల వ్యవహారంపై రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నగదును ఆర్బీఐతో వెరిఫై చేయించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కూడా ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. దుర్గా, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈరోజు రాజ్ కేసిరెడ్డి, ప్రధానంగా ఏవన్గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించి 11 కోట్ల రూపాయలు ఏదైతే సిట్ అధికారులు రికవరీ చేసి దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 11 కోట్ల రూపాయలు ఏసీబీ కోర్టుకు ఉన్నటువంటి ఒక అకౌంట్ పేరిట మాచవరంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లో డిపాజిట్ చేయాలి, అంటే 2 సంవత్సరాల కాల పరిమితితో డిపాజిట్ చేయాలని కొంత సిట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అందులో రాజ్ కేసిరెడ్డి మాత్రం ఈ 11 కోట్ల రూపాయలతో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఈ 11 కోట్ల రూపాయలను వెరిఫై చేయించాలని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇచ్చినటువంటి అనంతరం 11 కోట్ల రూపాయలు కూడా నెంబరింగ్ ప్రకారం ఒక వీడియో తీసి దాన్ని ఆ వీడియోను కోర్టుకు సమర్పించాలని కోర్టు సిట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ పిటిషన్ పైన కూడా నేడు విచారణ జరగబోతా ఉంది. ఏదైతే ఈ 11 కోట్ల రూపాయల వీడియోను కూడా కోర్టు దృష్టికి ఈరోజు సబ్మిట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించి ఆర్బీఐతోనే వెరిఫై చేయించాలి. ఎందుకంటే ఆ నోట్ల కట్టలకు సంబంధించినటువంటి నెంబరింగ్ కావచ్చు, ఆ సీరియల్ నెంబర్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ఆర్బీఐ అధికారులతో వీటిని ఏదైతే ఇది లెక్కించాలి, అదేవిధంగా వాటిని పరిశీలించాలనేటువంటి విధానాన్ని రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరొక వైపు ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఇటు వసతుల కల్పనకు సంబంధించి కూడా జైలర్ వేసినటువంటి రివ్యూ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రధానంగా విచారణకు రాబోతుంది. అదొకవైపు ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి వసతులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మిథున్ రెడ్డి కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించారు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో. అందుకనే వీటికి సంబంధించి కనీసమైనటువంటి వసతులు అక్కడ కల్పిస్తున్నప్పటికీ కూడా కొన్ని అదనపు వసతులు కల్పించాలని ఏదైతే కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అటు జైలర్ కూడా దానికి సంబంధించి ఒక రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించి కూడా నేడు ఏసీబీ కోర్టులో ప్రధానంగా విచారణ జరగబోతోంది. మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి పిటిషన్ల విచారణ ఈరోజు మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నారు. ఒకవేళ న్యాయమూర్తి కనుక కాస్త ముందుగానే ఈ కేసును విచారించాలనుకుంటే కనుక కొంచెం ముందుగానే ఈ కేసుకు సంబంధించినటువంటి 2 పిటిషన్లు కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పిటిషన్ల వ్యవహారంలో కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతుంది అనేది కూడా ఈరోజు వేచి చూడాల్సినటువంటి అంశంగానే ఉందని చెప్పుకోవచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.